మళ్ళీ ఇట్లా చేసేసుకో. నేను ఏం చేస్తున్నా నువ్వు ఆడేసింది పెరికేందుకు ఏమని చేయలేదా నా పెళ్ళికి కాదులే పెళ్ళికి నీకు ఏమనింది. ఏమో పిల్ల అంటే పెద్దగా నీదే ఉంటాడు అనిపించదు. ఏముందిలే నా పెరుగుని పట్టినట్టు నీవన్నైతే 3 ఎకరాలు ఉన్నాయి. 3 ఎకరాల 6 సెంట్లు ఉన్న పిల్ల తెరలే చదువుకుంటే అమ్మా మా అమ్మతో చేస్తుందా ఒక పక్క వేసుకోవచ్చు వాటి ఒక పక్క మార్చుకో. ఆయమ్మ బాలేట నాకు ఇంకా నన్ను మద్వి నాకు ఇల్లు మధ్య అయింది అదంతా ఆ ప్రకారం గుర్తుతావు మనం గుర్తుకోవచ్చునా అంటే మా అమ్మ చెప్పిండే పెద్ద బిడ్డ అయ్యేంత వరకు మగవాళ్ళు తను అట్లే ఉండు ఏమయ్యలేదు గుర్తుతా ఉండేదా గుర్తుతా ఉంటే అయినాక నేను సైలెంట్ అయిపోయిస్తాను అప్పి. అవుతావు నువ్వు సైలెంట్ నువ్వెప్పటి కావు సైలెంట్ లేదప్పి నేను అయినాక సైలెంట్ అయిపోయిస్తాను కాకముందు ఇట్లా భక్తాదులకు కదిలేరు పరమభక్తులు ఆయన మహాపతివర్త కొండమ్మ గారు ఎన్నో నవ్వుల నుంచి చేయరాని దాని ధర్మాలు చేస్తే కది నరసింహస్వామి కళ నుంచి కొండమ్మ గారికి ఆడపల్లమ్మ గారి చిన్నమ్మ గారికి జన్మనిచ్చారండి. మహాపతివర్త చిన్నమ్మ గారు మరి మన గ్రామంలో జన్మించారు కనుక పెళ్లిగన్న తల్లిదండ్రులు అన్నదమ్ములు ప్రతి ఒక్కరు వచ్చేది మరి మీకు తోచిన కాడికి తొట్లేక వసదాన్ని ఇష్ట వైకుంఠమైన కలుగును కలదానం చేస్తే కర్మమైన ఎదురుగును మరి మీకు తోచిన కాడికి దానధర్మం చేస్తుందిగా కోరుకుంటున్నాను. అప్పే నా చెల్లెండి వాళ్ళు కమ్మలు ముక్కుపోలు దీంట్లోకి అయినా మీరు తీసుకొచ్చి మీ సొమ్ము మీకు ఇస్తాను. మగవాళ్ళు ఫోన్లన్నీ దీంట్లోకి అయినా రీఛార్జ్ చేసి మీ సొమ్ము మీకు ఇచ్చేస్తాను. జై సుమంత్రమా రమణ గోవింద